హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మీ అందరికీ తెలుసును, ఇండియన్ ఎకానమీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ ఖచ్చితంగా చాలా అవసరం. అయితే దానికి సంబంధించి ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేసుకునే ముందు ఎప్పటిదాకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా థియరిటికల్ క్లాసెస్ కావాలి, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీకి సంబంధించి కనుక కావాలి, లేదా ఎవరైనా సరే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి పేపర్ 1 ఏదైతే ఉందో అది కావాలని అనుకుంటే ఓకే, మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓకే, బాలు ఐక్యూ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఈరోజు స్టార్ట్ అవుతుందండి. ఈరోజు నైట్ అంటే మీకు వెడ్నెస్డే ఈరోజు. సో ఈరోజు నైట్ నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది. జూన్ 19th నైట్ నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది. సో కాబట్టి దాని కాస్ట్ కూడా నేను మీకు ఫిక్స్ చేస్తానండి. జస్ట్ అది మీకు 1500 రూపీస్కి అందుబాటులో ఉంటుందన్నమాట. మొత్తం శాతవాహనులు, ఇక్ష్వాకులు మొత్తం అంతా కూడాను. ఓకే, సో ఇదే దీంట్లో అనమాట మనం మిగతా సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తామండి. తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ మూవ్మెంట్ కానీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నింటికి కూడాను మీకు బిడ్ బ్యాంక్స్ సేమ్ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది జూలై నెలలో స్టార్ట్ అవుతాయి. వీక్లీ ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది అనమాట. జూలై ఫస్ట్ వీక్లో పాలిటీ అలా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి అనమాట. అందాక ఏపీ హిస్టరీ స్టార్ట్ చేశాను. డెఫినెట్గా మీకు తక్కువ ప్రైస్లో మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఏపీ హిస్టరీ కోర్సెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అవసరం లేదు, ఇది వాళ్ళకి ఆల్రెడీ యాడ్ చేస్తాం. ఎవరైతే కోర్సెస్ వేరే దగ్గర కొనుక్కొని ఓన్లీ బిడ్ బ్యాంక్ కావాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఇది బెనిఫిట్ అవుతుంది. ఓకే రైట్, మరి నెక్స్ట్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రణాళిక సంఘం స్థానంలో ఎన్డీఆర్సీ అంటే నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్ వంటి సంస్థను ఏర్పాటు చేయమని సూచించిన కమిటీ ఏది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ రికమెండెడ్ ఎన్డీఆర్సీ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? ఓకే, ప్రణాళిక సంఘం స్థానంలో నేషనల్ ఓకేనండి మనకి రిఫార్మ్స్ కమిషన్, నేషనల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పిన కమిటీ ఏది? అజయ్ చెద్దర్, విశాల్ ధావన్, ఓకే, దిల్షద్ బిలిమోర్ అండ్ అరవింద్ సుబ్రహ్మణ్యం అండి. సో అజయ్ చెద్దర్ కమిటీ అనమాట. వాస్తవానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఓకేనండి మనకి ఎన్డీఏ 2014లో మనకి అమల్లోకి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళు ప్రారంభించిన తర్వాత, అంటే ఎన్డీఏ అనేది ఫస్ట్ టైం అంటే గవర్నమెంట్ని ఏర్పాటు చేసిన తర్వాత 2014 ఆగస్టులో అనమాట ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్రణాళిక సంఘం స్థానంలో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని. ఎందుకంటే ప్రణాళిక సంఘం అనేది సెంట్రలైజ్డ్ ఎకానమీలా ఉంది. ఓకే, సో మనది ఫెడరలిజం ఉన్నటువంటి కంట్రీ కాబట్టి సో దీన్ని డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఓకే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో దానికి తగినట్టుగా మనకి ఓకేనండి ఒక కమిషన్ మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే అంతకంటే ముందే, అంటే ప్రభుత్వం ఫామ్ అవ్వడానికి ముందే ఓకే అజయ్ చెద్దర్ అధ్యక్షతన అనమాట ఒక కమిటీని ఏర్పాటు చేశారనమాట. అయితే ఈ కమిటీ ఏం చెప్పిందంటే చైనాలో ఏదైతే ఉందో ఎన్డీఆర్సీ అలాంటిది ఇక్కడ ఏర్పాటు చేయండి అని చెప్తే, మరి భారతదేశంలో ఓకే మనకి డెవలప్మెంట్ రిఫార్మ్స్ అంటే ఎకనామికల్ రిఫార్మ్స్ చేయాలి అంటే ఏం చేయాలంటే కొన్ని ఆర్టికల్స్ని ఓకే రద్దు చేయడం, లేదంటే కొత్తవి యాడ్ చేయడం, రాజ్యాంగ సవరణలు చేయాలన్నమాట. సో అవి ప్రస్తుతానికి కుదరవని చెప్పి ఏం చేశారంటే దాని స్థానంలో కోఆపరేటివ్ ఫెడరలిజం ఓకేనండి మనకి సహకార సమాఖ్య అనే కాన్సెప్ట్తోని, అలాగే నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ నేషన్ విత్ స్ట్రాంగెస్ట్ స్టేట్స్ అంటే బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం, అలాగే నెక్స్ట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఈ 3 కాన్సెప్ట్లతో అనమాట భారతదేశంలో నీతి ఆయోగ్ని అనమాట ఏర్పాటు చేయడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశం యొక్క స్థితిని మార్చడానికి, అంటే భారతదేశం యొక్క స్థితిని ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం ఓకే ఒక జాతీయ సంస్థను ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ అనేది మనకి 2000 ఓకేనండి 15 జనవరి 1 అనమాట మనకి స్టార్ట్ అయిందండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఓకే 2015 ఫిబ్రవరిలో మనకి ఫస్ట్ మీటింగ్ అనమాట పెట్టడం జరిగిందండి. ఓకే, దీని యొక్క ప్రధాన కారణం ఏంటంటే కాన్సెప్ట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అండి. చాలా మనకి చాలాసార్లు ఎగ్జామినేషన్స్ అడిగారు. ఓకే, ఏంటి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య, అంటే అన్ని రాష్ట్రాలు అంటే కేంద్రానికి రాష్ట్రానికి మంచి సంబంధాలు ఉండే వ్యవస్థని ఫెడరల్ సిస్టమ్ అంటారు యాక్చువల్లీ. సో అటువంటి బలమైన సమాఖ్య వ్యవస్థ రావాలి అంటే నీతి ఆయోగ్ లాంటిది కావాలని చెప్పి మనకి ఇది స్టార్ట్ చేశారండి. సో నీతి ఆయోగ్ అనమాట చైర్మన్గా, అంటే మనకి ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ప్రధానమంత్రి గారు ఉంటారు. చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఒక డిప్యూటీ చైర్మన్, సీఈఓ అండ్ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు అనమాట గవర్నింగ్ కౌన్సిల్లో. నెక్స్ట్ చూద్దామండి. మరోసారి చూస్తే ఆబ్జెక్టివ్స్ ఏంటి నీతి ఆయోగం అంటే? దేశ అభివృద్ధికి సంబంధించిన విధి విధానాలు, ప్రాధాన్యతలు ఓకేనండి వ్యవహారాలు రాష్ట్ర సహకారంతో రూపకల్పించడం. ఓకే, రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరినీ పిలిపించి, అదే కేంద్రపాలిత ప్రాంతాలైతే లెఫ్టినెంట్ గవర్నర్స్ని పిలిపించి వాళ్ళందరితో మాట్లాడనమాట దేశానికి సంబంధించినవి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి నమూనాలను రూపకల్పన చేస్తారు.
సమాఖ్య విధానాన్ని బలపరుస్తారండి యాక్చువల్లీ. ఓకేనండి, అంటే సెంట్రల్కి స్టేట్స్కి మంచి రిలేషన్స్ ఉండే. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే షెడ్యూల్ నెంబర్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఓకేనండి మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్ అనమాట. సో అలా అందులో ఉన్నటువంటి దాని విధంగా గ్రామీణ స్థాయి నుంచి ప్రణాళికలను రూపొందిస్తారనమాట. ఓకేనండి, మనకేంటంటే గ్రామాల్లో ఎలాంటి ప్రణాళిక వ్యవస్థ ఉంటే దేశం మొత్తానికి అది అప్లికబుల్ అవుతుంది అనే విధంగా చేస్తారు. అలాగే వెనకబడిన వర్గాలు మరియు ప్రాంతాల అభివృద్ధి, ఓకేనండి, ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో బ్యాక్వర్డ్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని డెవలప్ చేయటం, అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించడం. ఓకేనండి, అంటే లాంగ్ టర్మ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడం అనేది నీతి ఆయోగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ప్రతిసారి ఎగ్జామ్లో మనకి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తారు. ఇప్పుడు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నా ఏపీలో తీసుకున్నా కనీసం 2-3 క్వశ్చన్లు ఇస్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి నీతి ఆయోగ్ అనేది ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అనమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ అన్నీ కూడా మనకి వాళ్ళ ద్వారా సలహాలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నీతి ఆయోగ్ ఈజ్ అన్ అడ్వైజరీ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ కానీ చట్టబద్ధ సంస్థ కానీ కాదు. ఇది కేవలం సలహా సంస్థ మాత్రమే. ఈవెన్ ప్రణాళిక సంఘం కూడా ఒక సలహా సంస్థ మాత్రమే. నెక్స్ట్ అండి, పట్టణ పేదలకు స్వయం ఉపాధిని అందించేందుకు ఉద్దేశించబడినటువంటి సెపప్ ఎస్సీపీయూపీ పథకాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం ఇది. సెపప్ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సెపప్ స్కీమ్ లాంచ్ టు ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ద అర్బన్ పూర్. ఓకేనండి, ఏంటంటే చూడండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది పీపుల్ ఇన్ అర్బన్ అనమాట. ఎందుకంటే రూరల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి సపరేట్ స్కీమ్ స్టార్ట్ అయింది 1979లో ట్రైజమ్ పేరుతో. మరి ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 1985, 86, 88, 91 అండి. 1986 అండి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం అనమాట స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి ట్రైజమ్ ఏంటండి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, అంటే స్వయం ఉపాధి, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను రూరల్ ఏరియాస్. ట్రైజమ్ అంటే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అదే సెపప్ తీసుకుంటే ఏంటండి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను అర్బన్ పూర్, అంటే ఎవరైతే అర్బన్ ప్రాంతాలు అంటే మనకి పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకి స్వయం ఉపాధిని కల్పించడం ద్వారా వాళ్ళకి గ్రామీణ అక్కడ అర్బన్లో పేదరికాన్ని తొలగించడం అనేది సెపప్ కాన్సెప్ట్ అండి 1986లో వచ్చింది. సో ఇదే 1986లో మనకి కాపార్ట్ అనే సంస్థ కూడా ఏర్పాటైందని చెప్పుకున్నాం మనం ఇదివరకు కదా. కాపార్ట్ ఇది రాజీవ్ గాంధీ గారికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా. రాజీవ్ గాంధీ గారు వచ్చేసి 7th 5-year ప్లాన్ టైంలో ఉన్నారనమాట యాక్చువల్ ఆయన. 1985 నుంచి 90 వరకు 7th 5-year ప్లాన్ ఉంది భారతదేశంలోని. ఆ టైంలోనే ప్రారంభం ఇవన్నీ. కాపార్ట్ అంటే కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ ఇన్ రూరల్ టెక్నాలజీ. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ ద్వారా పథకాల ఇంప్లిమెంట్ కోసం కానీ రకరకాల విషయాల కోసం కాపార్ట్ అనేటటువంటి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్. కాపార్ట్ కూడా 1986. చూడండి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్ అండి సెపప్. నెక్స్ట్ చూడండి, పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేయాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఇది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ రికమెండెడ్ ఓకేనండి టు రిమూవ్ ద టోటల్ సబ్సిడీస్ ఆన్ ద పెట్రోలియం ప్రొడక్ట్స్. పెట్రోలియం ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎల్పిజి సిలిండర్ ఉందండి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, లేదంటే మనం జనరల్గా పెట్రోల్ ఉందన్నమాట, డీజిల్, ఇవన్నీ కూడాను. వీటి మీద ఒకప్పుడు భారత ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. మీ అందరికీ తెలుసును. మనకేంటంటే అన్లిమిటెడ్ సబ్సిడీ ఉండేది ఒకప్పుడు గ్యాస్ మీద. అన్లిమిటెడ్ సబ్సిడీ అంటే మనకి ఎగ్జాంపుల్ సిలిండర్ కాస్ట్ ఒక 800 అనుకోండి, అంటే ప్రైవేట్ వాళ్ళు అమ్మేది. ప్రభుత్వం మనకి 350కి 400కి ఇచ్చేది చాలా సంవత్సరాల క్రితం ఇది యాక్చువల్లీ. తర్వాత సబ్సిడీ ఎత్తేమని చెప్పారు. అప్పుడు ఏం చేస్తారంటే అన్లిమిటెడ్ సబ్సిడీ తీసి మనకి 12 సిలిండర్లు ఇచ్చారు సబ్సిడీకి. అంటే ఇయర్లీ 12 అనమాట, అంటే నెలకు ఒకటి చొప్పున అనమాట సబ్సిడీ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ సబ్సిడీని అలా తగ్గించుకుంటూ రావాలి. ఎందుకంటే సబ్సిడీ అనేది పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి రెవెన్యూ డెఫిసిట్ పెరిగి అది ఫిస్కల్ డెఫిసిట్కి కూడా దారితీస్తుంది. కాబట్టి సో ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకోవాలంటే సబ్సిడీలు తగ్గించుకోవాలని చెప్పి అందులో మేజర్గా ఇటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద సబ్సిడీ తగ్గించాలని ఒక కమిటీ రికమెండ్ చేస్తే అదే కమిటీ చూద్దాం. దీపక్ పరేఖ్ కమిటీ, బీకే చతుర్వేది కమిటీ, అభిజిత్ సేన్ కమిటీ, మహాజన్ కమిటీ అండి. సో చతుర్వేది కమిటీ అండి, బీకే చతుర్వేది కమిటీ అనమాట. 2008 అనుకుంటా మోస్ట్లీ రికమెండ్ చేయడం జరిగింది. సో దాంతో మనకి సబ్సిడీలు అనేది తీసేయడం జరిగింది. మరి ఇంకొక కమిటీ ఉందండి భారతదేశంలో మౌలిక వసతులు అండి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దాదాపు 14,50,000 కోట్ల పెట్టుబడులను సేకరించాలని చెప్పింది ఎవరంటే దీపక్ పరేఖ్ కమిటీ చెప్పింది అనమాట. 14,50,000 crores అనమాట. మౌలిక వసతులు అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రోడ్స్ వేయడం, లేదంటే పవర్ ప్రాజెక్టులు తీసుకురావడం, లేదంటే నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావడం, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కిందకు వస్తుందండి. దానికోసం మౌలిక వసతుల కోసం ఇది మీరు పెట్టుబడులు సేకరించమని చెప్పారు. రెండోది వచ్చేసి మహాజన్ కమిటీ అని ఇచ్చాం, అది పంచదార పరిశ్రమకి సంబంధించింది, షుగర్ కేన్కి సంబంధించింది, షుగర్ అండ్ షుగర్ కేన్కి సంబంధించింది.
నెక్స్ట్ ఆహార ధాన్యాల ధరల విధానానికి సంబంధించి అయితే అభిజిత్ సెన్ కమిటీ. సో ఈ 4 కమిటీలు ఎందుకు వేసారు చెప్పాను. మనకి ఇండియన్ ఎకానమీలో డెఫినెట్గా కమిటీలు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనం చదవాల్సిందే. కమిటీలు అనేది చదివితే మనకి మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంది, మంచి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ చూడన్నా, ముద్రా బ్యాంకును ఎన్ని కోట్ల నిధితో ప్రారంభించారంట? ముద్ర మందు ఆన్సర్ చెప్పేద్దాం, తర్వాత మనం దీని ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. 10,000, 20,000, 50,000 అండ్ 25,000 అండి. సో ముద్రా బ్యాంకు మనకి 20,000 కోట్ల మూల నిధితో మనకి ప్రారంభించడం జరిగిందండి. 20,000 crores అనమాట దీనికి ఫండ్. మరి ఏంటి అసలు ఎంతకిన్ని ముద్ర అంటే, వాస్తవానికి తీసుకుంటే బ్యాంక్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మనకి తెలిసే ముందు. సాధారణంగా బ్యాంక్ అంటే అర్థం ఏంటంటే మనకి డిపాజిట్స్ తీసుకొని లోన్స్ ఇచ్చే సిస్టమ్ని బ్యాంక్ అంటారు కదా. మన దగ్గర అంటే పబ్లిక్ దగ్గర డిపాజిట్లు తీసుకొని పబ్లిక్కి రుణాలు ఇస్తారు, లోన్స్ ఇస్తారనమాట. సో దీన్ని బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు వాస్తవానికి. కానీ ఓన్లీ లోన్స్ మాత్రమే ఇస్తారు, డిపాజిట్లు తీసుకోకపోతే దాన్ని ఏమంటారు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటారండి, ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అంటారనమాట. అలా ప్రభుత్వం అండర్లో ప్రారంభమైనటువంటి వన్ ఆఫ్ ది ఎన్బిఎఫ్సి అని చెప్పొచ్చు ముద్ర అనేది. సో ముద్ర అంటే అర్థం ఏంటంటే చిన్న తరహా లోన్స్ ఇవ్వడం కోసం ప్రారంభించారండి. అదే మనకి మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ, మైక్రో డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ ఫర్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటే మనకి ఇందులో 3 రకాల లోన్స్ ఉంటాయన్నమాట. ఒకటి శిశు, రెండోది కిషోరు, నెక్స్ట్ వచ్చేసి మనకి తరుణ్ అనమాట. సో శిశు ఏంటండి అంటే మనకి శిశువులో వచ్చేసి మనకి 0 నుంచి 50,000 వరకు లోన్స్ ఇస్తారండి. కిషోర్లో ఏంటంటే 50,000 నుంచి 5 lakhs వరకు లోన్స్ ఇస్తారనమాట. తరుణ్లో వచ్చేసి మనకి 5 lakhs నుంచి 10 lakhs వరకు లోన్స్ ఇస్తారనమాట. 3 స్లాబ్లు ఉంటాయి, శిశు, కిషోర్, తరుణ్ అని. 0 నుంచి 50,000 వరకు చిన్న లోన్స్ అయితే శిశు అని, 50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తే దాన్ని కిషోర్ అని, అలాగే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్స్ ఇస్తే దాన్ని ఏమంటారు తరుణ్ అని చెప్పేసి చెప్తారనమాట మనకి. ఓకేనండి, 3 రకాల లోన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అండి, అధిక లాభాలను ఆర్జిస్తూ వేగంగా అభివృద్ధి చెందుతూ స్టాక్ మార్కెట్లో షేర్లు విలువ పెరుగుతుంటే అటువంటి వాటిని ఏమంటారు? ఓకేనండి, అధిక లాభాలను ఆర్జిస్తూ వేగంగా అభివృద్ధి చెందుతూ స్టాక్ మార్కెట్లో షేర్ల విలువ పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే, స్టాక్ మార్కెట్లో షేర్ల వాల్యూ అనేది పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే విపరీతంగా డబ్బులు వస్తూ ఏంటంటే బ్లూ చిప్, ఈసీబీ, డివిడెండ్ అండ్ మెల్ట్ డౌన్ అండి. ఈ 4 లేదంటే ఆన్సర్ వచ్చేసి బ్లూ చిప్ అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఎస్బీఐ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ఎస్బీఐ అని కొడితే బ్లూ చిప్ అని వస్తుంది యాక్చువల్ మీకు. అంటే అర్థం ఏంటంటే బ్లూ చిప్ అంటే అర్థం ఏంటంటే పెద్దగా రిస్క్ ఫ్యాక్టర్ లేనిది, ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట యాక్చువల్లీ. సో వాస్తవానికి తీసుకుంటే ఇక్కడ అధిక లాభాలు అనగానే మీరు 2 పాయింట్లు అక్కడ గుర్తుపెట్టుకుంటారండి. ఏదైనా సరే లాభాలు వస్తాయి అని చెప్పేసి కనుక లాభాలు వస్తాయేమో అని చెప్పేసి స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది ఒకేసారి కొన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్టాక్ మార్కెట్ తలక వాల్యూ అనేది పెరుగుతుంది, షేర్ల విలువ అనేది పెరుగుతుంది. అంటే ఫ్యూచర్లో షేర్ల వాల్యూ పెరుగుతాయేమో అని చెప్పేసి కనుక ఎక్కువ మంది కొంటే దాన్ని బుల్ అంటారండి. ఆ సిస్టమ్ అంటే ఒకేసారి కనుక రైజ్ అయితే బుల్. అలా కాకుండా మార్కెట్ పడిపోతుందని చెప్పేసి అమ్మేశారనుకోండి దాన్ని బేర్ అంటారు. బుల్ అండ్ బేర్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్టాక్ మార్కెట్లో మనకి. దాని తర్వాత మనకు మ్యూచువల్ ఫండ్స్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. అందులో బ్లూ చిప్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనమాట యాక్చువల్లీ. అలాగే సిప్ అని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఉంటుందండి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. ఈరోజు చాలామందికి ఐడియా ఉంటుంది స్టాక్ మార్కెట్ గురించి, ఒకప్పుడు అంటే అంత ఐడియా ఉండేది కాదు. అయితే ఇటువంటి స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి మానిటర్ చేసేది ఎవరంటే సెబీ అండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. షేర్వానీ కమిటీ రికమెండేషన్స్ మనకి 1988లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం అనమాట ఏర్పాటు చేయడం జరిగింది. మరి నెక్స్ట్ తీసుకుంటే ఈసీబీ అంటే అర్థం ఏంటంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అనమాట. ఏదైతే భారతదేశానికి సంబంధించిన కంపెనీలు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్తో విదేశాల్లో లోన్స్ కనుక తెచ్చుకుంటే వాటిని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటారు. మరి డివిడెండ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే ఒక కంపెనీ ఏంటంటే తన పెట్టుబడిదారులకి షేర్ చేసే లాభాన్ని డివిడెండ్ అంటారు యాక్చువల్లీ. ఓకేనండి, పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చిన లాభాన్ని కనుక షేర్ చేస్తే దాన్ని డివిడెండ్ అంటారు యాక్చువల్లీ. నెక్స్ట్ మెల్ట్ డౌన్ అంటే అర్థం ఏంటంటే అంటే ఇందాక బేర్ అని చెప్పాం కదా, ఇది కూడా మెల్ట్ డౌన్ అన్న బేర్ అని ఒకటే. అంటే అమాంతంగా ఒకేసారి స్టాక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, అంటే ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో ఎలా మనకి పెరుగుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 3,000 కోట్లతో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అయితే ఆయన దగ్గర 1,500 కోట్లు మాత్రమే ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే మరో 1,500 కోట్లు పబ్లిక్ నుండి సమీకరించాలనుకున్నారు. ఎందుకంటే ఎక్కడైనా అప్పు చేస్తే దానికి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువైపోతుంది, మళ్ళీ ఎందుకంటే వీళ్ళకి వచ్చిన దాంట్లో లాభం వస్తుందో లేదో తెలియదు కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని 1,500 కోట్లకు అనమాట ఏం చేస్తారంటే ఫస్ట్ ఐపీఓలు జారీ చేస్తారండి. ఐపీఓ అంటే అర్థం ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ 1,500 కోట్లకు తగినట్టుగా ఇస్తారనమాట. అంటే ఒక్కొక్క షేర్ విలువ 100 రూపాయలు 200 పెట్టి
ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. కొన్నిసార్లు అంటే కొన్ని కంపెనీలు బల్క్గా కొనేస్తాయి అనమాట షేర్లని. ఓకే, ఇలా ఏం చేస్తారంటే ఇస్తారనమాట. ఆ కంపెనీ కనుక లాభాల్లో ఉన్నదనుకోండి, ఎగ్జాంపుల్ లాభాల్లో ఉంటే ఏమవుతుంది, మనం కొన్ని షేర్ల విలువ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ లాభాలు లేకుండా నష్టాలు నడుస్తుంటే మన షేర్ విలువ పడిపోతుంది. అలా షేర్ విలువ పడిపోయినప్పుడు అమ్మేశారనుకోండి, దాన్ని బేర్ అంటారు. ఒకవేళ షేర్ పెరుగుతాయి అని చెప్పేసి ఊహించుకున్నారనుకోండి, అప్పుడు బుల్ అంటారు అనమాట. షేర్ విలువ పెరుగుతూ ఉంటాయి కాబట్టి బుల్ బేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్లీ స్టాక్ మార్కెట్లో మనకి. సో నెక్స్ట్ చూడండి అన్న, రైట్, గ్రేట్ డివైడింగ్ ఇయర్గా ఏ సంవత్సరాన్ని పిలుస్తారంట? గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని చెప్పేసి ఏ సంవత్సరాన్ని పిలుస్తారంట? చూడండి, 1920, 1921, 1971, 1951 అండి. ఇది మనకి సెన్సస్కి సంబంధించిందండి. ఓకే, 1921 ఇది యాక్చువల్లీ. ఎందుకంటే 1921 తర్వాత జనాభా పెరగడం జరిగిందనమాట. అప్పటికి 1911 నుంచి 21 వరకు దాదాపు రుణాత్మకం అనేది వచ్చిందనమాట. అంటే నెగిటివ్ గ్రోత్ అనేది వచ్చిందండి 1921 ఆ టైంలో. సో 21 సెన్సస్లు ఏంటంటే ప్రీవియస్ సెన్సస్తో కంపేర్ చేస్తే రుణాత్మకంగా వచ్చిందనమాట. ఆ తర్వాత ఎప్పుడు కూడా తగ్గలేదు యాక్చువల్లీ. ఓకేనండి, ఎంతో కొంత పెరుగుదల కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఆ ఇయర్ని ఏమన్నారంటే గ్రేట్ డివైడింగ్ ఇయర్గా చెప్పడం జరుగుతుంది. మనకి ఇండియన్ సెన్సస్లో భాగంగా భారతదేశంలో తీసుకుంటే మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించింది ఎప్పుడంటే 1872లో లార్డ్ మేయో టైంలో. కాకపోతే ఇవి అధికారిక జనాభా లెక్కలు కాదండి, దీస్ ఆర్ నాట్ అఫీషియల్ సెన్సస్ అనమాట. ఓకే, కానీ సింక్రొనైజ్డ్ అంటే అధికారిక జనాభా లెక్కలు లార్డ్ రిప్పన్ కాలంలో ప్రారంభమయ్యాయి, 1881లో ప్రారంభమయ్యాయి అనమాట. అలా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి జనాభా లెక్కలు కండక్ట్ చేస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో మనకి ఫస్ట్ టైం అనమాట జనాభా లెక్కలు కండక్ట్ చేశారు. లేటెస్ట్గా అంటే లాస్ట్ తీసుకుంటే మనకి 2011లో జనాభా లెక్కలు మనకి కండక్ట్ చేశారనమాట. అయితే 2021లో కండక్ట్ చేయాల్సి వచ్చింది. కాకపోతే అప్పుడు కోవిడ్ అనేది సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా ఉండడంతో అప్పుడు కండక్ట్ చేయలేదన్నమాట యాక్చువల్లీ. సో మేబీ ప్రస్తుతానికి కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, గవర్నమెంట్ మరి ఎలా ఆలోచిస్తుందో మనకు తెలీదు. మరి జనాభా లెక్కలు అనేవి ఏ జాబితాలో ఉన్నాయంటే కేంద్ర జాబితాలో ఉంటాయన్నమాట. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారు మనకి. సెన్సస్ అనేది ఏ లిస్టులో ఉంటుందంటే కేంద్ర జాబితాలో ఉంటుంది, రాష్ట్రానికి సంబంధం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో అప్పుడు అనమాట అఫీషియల్ సెన్సస్ భారతదేశం మొత్తం ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మనకి 2 రకాలన్నమాట. ఫస్ట్ మనకి నార్మల్గా జనాభా లెక్కలు చెప్తారు, తర్వాత సవరించి అఫీషియల్ డేటా అనేది ఇస్తారనమాట. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే జనకి తీసుకుంటే ఓకే, మనకి టోటల్ జనాభా ఎంత ఉంది, అలాగే స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ఉంది, అక్షరాస్యత ఎంత ఉంది, నెక్స్ట్ జనసాంద్రత ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇస్తారనమాట. మళ్ళీ వర్గాల వారిగా డివైడ్ చేస్తారు, ప్లస్ ప్రాంతాల వారిగా డివైడ్ చేసేస్తారండి. ఈ కాన్సెప్ట్ అంతటినీ కలిపి మనకి డెమోగ్రఫీ అంటారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ డెమోగ్రఫీ టాపిక్. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో భాగంగా కూడా మనం చదువుతామండి. గ్యారంటీకి వీటి మీద క్వశ్చన్లు ఇస్తారు. మనం చెప్పుకుందాం ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారనేది. ఓకేనా, చూడండి, ఇక్కడ అతి తక్కువ వృద్ధి రేట్ నమోదు చేసిన సంవత్సరం ఇది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రుణాత్మకం ఇది. అధికంగా వృద్ధి రేట్ నమోదు చేసిన 71 అండి. ఓకే, అయితే ఇక్కడ మరి 1921లో ఎందుకు నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చిందంటే ప్లేగ్ డిసీజ్ అండి. ఎందుకంటే అప్పట్లో ప్లేగ్ డిసీజ్ అనేది మీకు తెలిసిందేనో, బ్రిటిష్ వాళ్ళ టైంలోని డిసీజెస్ ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్స్ కానీ సరైన మెడిసిన్స్ కానీ అప్పట్లో అందుబాటులో లేవు, అంత టెక్నాలజీ కూడా లేదు కాబట్టి. సో 1921లో ప్లేగ్ డిసీజ్ వల్ల చాలామంది చనిపోయారనమాట. సో అందుకనే నెగిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. సో ఇవ్వండి క్వశ్చన్స్ ఈ వీడియోలోని. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. పాలిటీ, ఎకానమీ, ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ ఇండియన్ హిస్టరీ, ఏవైనా సరే. ఇండియన్ హిస్టరీ కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఆగస్ట్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఎవరికి అంటే మనకి తెలంగాణలో కూడా ఉందన్నమాట. అండ్ అలాగే కమింగ్ డేస్లో నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 2 రాష్ట్రాల్లోని. అలాగే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్, ఎస్ఐ నోటిఫికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. చెప్పిన ప్రతి పాయింట్ కూడా క్వాలిటీగా చాలా ఈజీగా మీకు మైండ్లోకి వెళ్ళేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మంచి కంటెంట్, థియరిటికల్ కంటెంట్ అంతా పెట్టాను. ఇంకా మీకు మంచి సర్ప్రైజింగ్ మీకు కోర్సెస్ కూడా తక్కువ ధరకు నేను మీకు ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే అందరూ ఎఫోర్డ్ చేయలేరు, అందరూ కొనాలనుకుంటారు కానీ అందరూ ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు. ఒకళ్ళు ఎఫోర్డ్ చేసినప్పటికీ కూడా వేరే దగ్గర ఆల్రెడీ కొనుక్కొని మళ్ళీ ఇక్కడ కొనుక్కోవాలంటే పాపం వాళ్ళకి కూడా ఇబ్బందే. కాబట్టి సో నేను మీకు తగినట్టుగానే నేను మీకు ప్రైసెస్ అనేది పెడతాను, మంచి కంటెంట్ ఇస్తాను. చెక్ చేసుకొని కొనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.